ఇంతవరకు మనము 3 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఈ 3 చాప్టర్స్‌లో ఏం తెలుసుకున్నాము అన్నది చూస్తే, పర్ఫెక్షన్, పరిపూర్ణత అన్నది మన జీవిత లక్ష్యం. పర్ఫెక్ట్ కావాలి. మనము పర్ఫెక్ట్‌గా ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలి. అసలు పర్ఫెక్షన్ అనేది మన జీవిత లక్ష్యం. అయితే ఈ పర్ఫెక్షన్ మరి మామూలు పర్ఫెక్షన్ అంటే మండేన్ పర్ఫెక్షన్ అన్నది సరిపోదు. బాహ్య విషయాల్లో మనం ఇప్పుడు ఇంట్లో ఏదో వస్తువులు నీట్‌గా, పర్ఫెక్ట్‌గా సర్దడము అది కూడా అవసరమే. మనం చేసే పని పర్ఫెక్ట్‌గా చేయటము ఇది బిగినింగ్, స్టార్టింగ్ పాయింట్. ఇది కూడా అవసరమే. కానీ ఇది సరిపోదు. మనకు కావాల్సింది ఏంటంటే డివైన్ పర్ఫెక్షన్. దివ్య పరిపూర్ణత అనేది లాస్ట్ చాప్టర్‌లో తెలుసుకున్నాము. అయితే యాక్చువల్‌గా పర్ఫెక్షన్ అంటే ఏంటి? డివైన్ పర్ఫెక్షన్ అంటే ఏంటి? అన్నదానికి మనకు ఆశ్రమంలో జరిగింది ఒక ఎగ్జాంపుల్. పర్ఫెక్షనే గాడ్ అనడానికి. పర్ఫెక్షన్ అన్నదే గాడ్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆశ్రమంలో జరిగింది. ఒకసారి రష్యా నుంచి 1968లో కొంతమంది రష్యన్ డెలిగేట్స్ అరవింద్ ఆశ్రమానికి వచ్చారు. అక్కడ వాళ్ళు ఆశ్రమంలో ఉన్నదంతా చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రష్యాలో అప్పుడప్పుడే బిగినింగ్ స్టేజెస్‌లో ఉన్న కమ్యూనిజము ఇక్కడ మొత్తం బాగా ఫుల్ ఎవాల్వ్ అయ్యి వికసించుకొని ఇక్కడ కనిపిస్తూ ఉంది. కమ్యూనిజం అన్నది ఇక్కడ చాలా బాగుంది. అంతా కమ్యూనిజం, మా కమ్యూనిజమే చూస్తున్నాము. కానీ మాకిక్కడ ఒక్కటి నచ్చటం లేదు. ఒక్క పదం నచ్చటం లేదు. అది ఏమంటే గాడ్. గాడ్ అనడం వాళ్ళకి, ఎందుకంటే కమ్యూనిస్టులకి గాడ్ అనేది సరిపోదు. దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఈ గాడ్ అన్న పదం మిగిలిందంతా మాకు సరిపోయింది. మా కమ్యూనిజం లాగే ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది. కానీ ఆ గాడ్ అన్న పదం ఒకటి మాకు సరిపోలేదు అన్నారు. అంటే అప్పుడు మదర్ అన్నారు, సరే మీరు దీన్నే పర్ఫెక్షన్ అనండి. గాడ్ అని కాదు, పర్ఫెక్షన్, పరిపూర్ణత. ఇప్పుడు పర్ఫెక్షన్ అంటేనే మనకు చాలా కష్టం. ఇంకా పర్ఫెక్షన్ అంటే ఎక్కడికి అది? దెర్ ఇస్ నో ఎండ్. ఎక్కడ మనం చేసుకుంటూ ఇప్పుడు చూడండి ఎన్ని చెప్పుకున్నాం మనం ఇంతవరకు కూడా. ఇది పర్ఫెక్ట్ చేయాలి, ఇది పర్ఫెక్ట్ చేసుకోవాలి, మనసు అనుకున్నాం, ప్రాణం అనుకున్నాం, భౌతికం అనుకున్నాం, బియాండ్ దట్ వెళ్ళాలి అనుకున్నాం. ఇంకా చేసుకుంటూ పోయే కొద్దీ పర్ఫెక్షన్ అనేదానికి ఒక ఎండ్ లేదు. పర్ఫెక్షన్ అనేది ఒక అనంతం, ఇన్ఫినిట్. భగవంతుడు ఇన్ఫినిటే. కాబట్టి పర్ఫెక్షనే ఇంకా భగవంతుడు. మీరు ఇది గాడ్ అనడం ఇష్టం లేకపోతే మీరు పర్ఫెక్షన్ అనండి అన్నారు మదర్. సో అంటే పర్ఫెక్షన్ అనేదానికి పర్ఫెక్షన్, ఈ డివైన్ పర్ఫెక్షన్ అన్నదానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే పర్ఫెక్షనే దేవుడు. మనకు మామూలుగా మనం జీవిత లక్ష్యం అంటే ఏం చెప్పుకుంటాము? భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవటము అని అనుకుంటాం, అని అంటాం. కానీ పర్ఫెక్షనే మన జీవిత లక్ష్యం. ఎందుకంటే పర్ఫెక్షనే దేవుడు కాబట్టి అదే మన జీవిత లక్ష్యం అనమాట. సో ఇది ఇప్పుడు మనం తీసుకునే ఈ పార్ట్ కూడా యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షనే మన యోగంలో ఆత్మ సంసిద్ధి. మామూలు పరిపూర్ణత కాకుండా మన ఆత్మ సంసిద్ధి, కంప్లీట్గా మన ఆత్మను పరిపూర్ణంగా తెలుసుకోవటం అన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చాప్టర్ మనము 4th చాప్టర్, ద పర్ఫెక్షన్ ఆఫ్ ద మెంటల్ బీయింగ్, అంటే మనోమయ పురుష సంసిద్ధి. అసలు ఈ మనోమయ పురుషుడు ఏంటి? మెంటల్ బీయింగ్ ఏంటి? మనకి మెంటల్ అంటే మైండ్ అంటే తెలుసు. మరి మెంటల్ బీయింగ్ ఏంటి అంటే, మనము మనసుతో ఈ బాహ్య చర్యలన్నీ చేస్తాము, ఆలోచనలు ఆలోచిస్తాము, అన్నీ చేస్తాము. వీటన్నింటినీ ఒక విట్నెస్ లాగా గమనించేది మనోమయ పురుషుడు. ఇప్పుడు మనలో 3 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏదే? భౌతికము, ప్రాణము, మనసు. శరీరము, ప్రాణము, మనసు, ఈ 3 భాగాలు ఉన్నాయి. ఇవి బయటికి మనకు కనిపించేవి. అయితే వీటికి వెనుక, ప్రతిదానికి వెనుక వీటి అంతరాత్మ ఉంటుంది. శరీరము దానికి సోల్ ఉంటుంది. దాన్ని మనము అన్నమయ పురుషుడు అంటున్నాం. ప్రాణము, లైఫ్ దానికి వెనక సోల్ ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది. దాన్ని మనము ప్రాణమయ పురుషుడు అంటున్నాం. అలాగే మనసుకు కూడా వెనక సోల్ ఉంటుంది. దాన్ని ఈ మెంటల్ బీయింగ్, మనోమయ పురుషుడు అంటున్నాం. ఇప్పుడు మనకు మనసు వరకే తెలుసు. అయితే ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, మామూలుగా మనము మరణించిన తర్వాత మొదట జరిగేది మన భౌతికం కలిసిపోతుంది, పదార్థంలో కలిసిపోతుంది. తర్వాత ఒక 3-4 డేస్కి కలిసిపోయేది ప్రాణం. ఆ తర్వాత లాస్ట్లో కలిసిపోయేది మనసు. ఈ 3 వెళ్ళిపోతాయి, మనకు ఉండవు నెక్స్ట్ జన్మకివి. మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మకి కంటిన్యూ అయ్యేటివి ఏమంటే ఈ శరీరం నుంచి వచ్చే అన్నమయ పురుషుడు, మనము డెవలప్ చేసుకునే అన్నమయ పురుషుడు, మనం వికసింపజేసుకునే అన్నమయ పురుషుడు. అలాగే ప్రాణం నుంచి మనం వికసింపచేసుకునే ప్రాణమయ పురుషుడు, మనసు నుంచి మనం వికసింపచేసుకునే మనోమయ పురుషుడు.
కాబట్టి ఈ 3 అన్నవి మనకు చాలా ఇంపార్టెంటు. వీటిని ఎలా ఈ మనోమయ పురుషుడిని మరి ఎలాగ మనం బయటికి తీసుకురావటం మన మనసు నుంచి అనేది మనకు ఈ చాప్టర్‌లో చెప్తారు శ్రీ అరవిందో. ఇదంతా మీకు ఫస్ట్ ఇందులో కూడా వస్తుంది కానీ జస్ట్ ఇంట్రడక్షన్‌గా మీకు ఎలాంటిది అసలు మనోమయ పురుషుడు అంటే ఏంటి అన్నది తెలియటానికి చెప్పాను. కొంచెం ఫస్ట్ ఒక 3 లైన్స్ చదువుదాము. ఆ తర్వాతంతా కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. The fundamental idea of a yoga of self-perfection must be, under these conditions, a reversal of the present relations of the soul of man to his mental, vital, and physical nature. Man is at present a partly self-conscious soul subject to and limited by mind, life, and body, who has to become an entirely self-conscious soul master of his mind, life, and body. ప్రస్తుతము మనము ఈ మనోమయ పురుషుడిని బయటికి తీసుకొని రావాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతము మన అంతరాత్మకు మనసు, ప్రాణము, శరీరముతో ఉన్న సంబంధాన్ని రివర్స్ చేయాలి. అంటే మన అంతరాత్మ కంటే మన మెయిన్ సోల్కి మనసు, ప్రాణము, శరీరంతో ఉన్న సంబంధాన్ని రివర్స్ చేయాలి. అది రివర్స్ చేయడం ఎలా అంటే మన అంతరాత్మ గురించి మనం కొంచెమే చైతన్యంలో ఉన్నాం. ఇప్పుడు మన అంతరాత్మ మనలో పని చేయడం లేదు. మన అంతరాత్మ వేటి ఆధీనంలో ఉంది? మనసు, ప్రాణము, శరీరాల ఆధీనంలో ఉంది. దాన్ని రివర్స్ చేయాలి అంటే అంతరాత్మ ఆధీనంలోకి ఈ మనసు, ప్రాణము, శరీరాలు వెళ్ళాలి. ఈ అంతరాత్మ ఆధీనంలోకి ఈ మనసు, ప్రాణము, శరీరాలు వెళ్ళాలంటే మనము సోల్ని ఎవాల్వ్ చేసుకోవాలి, అంటే వికసింప చేసుకోవాలి. అంతరాత్మ గురించిన చైతన్యం పెంచుకోవాలి. ఎక్కడ ఉంటుంది మన సోలు, ఎలాగ మన సోల్ని బయటికి తీసుకురావటము, ఇలాంటి చైతన్యాన్ని ఎలాంటి సాధనలతో మనము సోల్ని బయటికి తీసుకురాగలము, వికసింప చేయగలము అనే చైతన్యాన్ని పెంచుకోవాలి. అలా చేసుకుని మన అంతరాత్మను మనసు, ప్రాణము, శరీరాల అధినేతగా చేయాలి. అంటే అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా శరీరంతో చేసేది కానీ ఆ ప్రాణంతో తీసుకునే ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా భావావేశాలు కానీ మనం చేసే పనులకు ప్రాణశక్తి కావాలి. ఇది కానీ మనం మనసుతో చేసే ఆలోచనలు కానీ వాటి వెనక అంతరాత్మ ఉంటుంది. మనసుతో ఆలోచన చేస్తుంటే అది అంతరాత్మ నుంచి వస్తుంది. ప్రాణంతో మనం ఏదైనా శక్తి పని చేస్తూ ఉంటే అది అంతరాత్మ నుంచి, శరీరం నుంచి కూడా అంతరాత్మ నుంచి వస్తుంది శరీరంతో చేస్తూ ఉంటే. సో ఈ రకంగా మన అంతరాత్మను మనము మనసు, ప్రాణము, శరీరాల అధినేతగా చేసుకోవాలి. ఇది ఆత్మ సంసిద్ధి యోగంలోని యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్లోని మూల భావన. సరే, ఇప్పుడు మన ఆత్మను మనము కనుక్కోవాలి. ఎందుకు మన ఆత్మను మనం కనుక్కోవాలి అంటే మన ఆత్మ మాత్రమే పూర్తి స్వేచ్ఛతో ఉంటుంది. అయితే అసలు ఈ ఆత్మ ఎక్కడ ఉంది? ఇదంతా మనందరికీ ఏది ప్రశ్నే. ఎక్కడ ఉంది ఇది ఆత్మ? మనకు కనిపించడం లేదు. దానికోసమే చాలా సాధనలు చేస్తూ ఉంటాం. అంటే ధ్యానం ద్వారా అంతరంలోకి పోవటము, కుండలిని మేల్కొని చక్రాల ద్వారా సాధన చేయటము, ఇవన్నీ కూడా మనం ఆత్మ కోసం చేసే సాధనలే. అయితే ఆత్మను కనుక్కోవాలంటే ముందు మనలో ఉన్న ఈ మనసు, ప్రాణము, శరీరాల అహంకారం ఆగిపోవాలి. ఈ మూడిటికి అహంకారం ఉంది. మనసు ఎప్పుడూ ఆలోచన చేస్తూనే నేను చుట్టూనే తిరుగుతుంటుంది. మన మనసు ఆలోచన చేస్తుంటే మనం ఏ పని చేసినా నేను చుట్టూనే, అహంకారం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అహంకారం అన్నది ఆగిపోవాలి. ఎందుకంటే మనలో అహంకారం, ఈ నేను అన్నది ఎక్కువ అవుతున్న కొద్దీ ఆత్మకి మనం దూరం అవుతాం. అహంకారం ఎప్పుడు ఆత్మను మరుగున పరుస్తుంది. కాబట్టి మనం అహంకారం లేకుండా ముందుగా చేసుకోవాలి. ఈ మూడింటి అహంకారం వల్లనే మనం సపరేట్ అని భావిస్తున్నాం. మీరు సపరేటు, నేను సపరేటు అని నేను భావించడానికి కారణం ఏమంటే నాలోని అహంకారం. మనలో ఆ ఏకత అనేది లేదు కాబట్టి, ఆ అహంకారం ఉంది కాబట్టి మనం సపరేట్ అని భావిస్తున్నాం. ఈ అహంకారం మరి మనకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది మనకు అహంకారం అంటే ప్రకృతి నుంచి అహంకారం వచ్చింది. ఇప్పుడు ఇలా అంతరాత్మను, ఇది ప్రకృతి కూడా ఎందుకు మనకి అహంకారాన్ని ఇచ్చింది అంటే మన అంతరాత్మను పరిమితం చేసి తన కంట్రోల్లో పెట్టుకోవటానికి. ప్రకృతి మనల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఏంటి? ప్రకృతి అంటే మనలో ఉండే సత్వ, రజ, తమో గుణాలు, మనలో మనసు, ప్రాణము, శరీరము, ఇవి ప్రకృతి నుంచి వచ్చినవి. ఇవన్నీ తన కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఈ అహంకారాన్ని ప్రకృతి మనకిచ్చింది. అంటే అప్పుడు ప్రకృతి అంతరాత్మను పరిపాలించవచ్చు. ప్రకృతి అంతరాత్మకు అధినేత అవుతుంది అనమాట అలా చేయటానికి. ఇప్పుడు అహంకారం నుంచి విముక్తి చెందటం అన్నది మన సోల్ ఫ్రీడమ్కి, మన సెల్ఫ్ మాస్టరీకి మొట్టమొదటి అడుగు మనము సోల్ని తెలుసుకోవాలి, సోల్ని ఎవాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే మనలో నేను అన్న ఈ అహంకారం, స్వార్థము, అహంకారం, ఇవి పోవాలి. ఇది మొదటి అడుగు.
మనము సాధనలతో అహంకారం నుంచి బయటపడి ఇలా అంతరాత్మలో ఉపసంహరించుకుంటే మనము మనసు కాదు, మనోమయ పురుషుడు. ఇప్పుడు మెంటల్ బీయింగ్ అని తెలుసుకుంటాం. ఎప్పుడు మన అహంకారం కరిగిపోయినప్పుడు అప్పుడు మనకు అర్థమైంది మనం మనసు కాదు, మనోమయ పురుషుడు మనము. అలాగే మనసు ప్రాణాల వ్యక్తిత్వం కాదు, మనసు చేసే కర్మల వెనుక ఉన్న మనోమయ పురుషుడు. మనసు చేస్తూనే ఉంటుంది ఆలోచనలు, కానీ దాని వెనుక ఒక విట్నెస్ సోల్ అనేది ఉంటుంది, అది మనోమయ పురుషుడు. ఇది పూర్తిగా ఇప్పుడున్న మన మనసు ప్రాణము శరీరాలకు భిన్నంగా ఉంటుంది. మామూలు మన మనసు మాదిరి ఉండదు. ఇప్పుడు ఇక్కడున్న మనసు కూడా ప్రాణము శరీరాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనం మరణించిన తర్వాత ఈ మనసు, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనసు మనతో రాదు, కానీ మనం మరణించిన తర్వాత భౌతిక దేహం వదిలిన తర్వాత కూడా ఈ మనోమయ పురుషుడు మాత్రము కంటిన్యూ అవుతుంది. మనకి నెక్స్ట్ జన్మ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మనోమయ పురుషుడిని మనము గుర్తించాలి, బయటికి తీసుకొని రావాల్సిన అవసరం ఎంత ఉందంటే అదే మన ఆస్తి. మనం కూడబెట్టుకోవాల్సిన ఆస్తి అదే అనమాట. ఎందుకంటే అది ఎప్పటికీ మనతో కంటిన్యూ అయ్యేది అదే. వచ్చే జన్మకు అలా కంటిన్యూ అవుతూ పోయేది మనోమయ పురుషుడే. మన మనసు ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భౌతికం. మొదట చనిపోయిన తర్వాత మన పదార్థం కలిసిపోతుంది అన్నాను. ఎక్కడ కలిసిపోతుంది అంటే మన పదార్థము విశ్వ పదార్థంలో కలిసిపోతుంది. ఆ తర్వాత ప్రాణం కలిసిపోతుంది అన్నాను. ఈ ప్రాణము తర్వాత ఎక్కడ కలిసిపోతుంది అంటే విశ్వ ప్రాణంలో, కాస్మిక్ లైఫ్లో కలిసిపోతుంది. అలాగా తర్వాత మనసు అన్నాను. అంటే 10-11 రోజులు అంటారు రఫ్గా, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కానీ ఈ మనసు మరి ఎక్కడ కలిసిపోతుంది అంటే విశ్వ మనసులో కలిసిపోతుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా కలిసిపోతాయి. కానీ ఇక్కడ మనతో మరి మనం అంటే ఏంటి? మనం ఏం కంటిన్యూ అవుతాము నెక్స్ట్ జన్మకి? ఇవన్నీ కలిసిపోతాయి కదా విశ్వంలో. మరి మనం ఏంటి అంటే మనతో కంటిన్యూ అయ్యేటివి ఇవి. మనోమయ పురుషుడు, ప్రాణమయ పురుషుడు, అన్నమయ పురుషుడు అన్నమాట.